తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. మనతో పాటు బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ నిఖిల్ రావు గారు ఉన్నారు. నా తెలంగాణలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ గురించి, అలాగే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు గతం తప్ప అంటూ కామెంట్ చేశారు. వీటి గురించి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అలాగే మనం మంచి మంచి డిస్కషన్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. యాక్చువల్గా ఈరోజు పవన్ కళ్యాణ్ విషయం ఆల్రెడీ అయిపోయింది, దాని గురించి ఎక్కువ మనం కొనసాగించాల్సిన అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ చెప్పిన దానిలో మన ఒక పాయింట్ ఉంది. తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా మీ ప్రాంతంలో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద నేను పోరాడతా, కానీ అధికారం నాకు అక్కర్లేదు అని చెప్పారు. అంటే నిజంగా తెలంగాణ వచ్చి మన ఆవిర్భావ దినోత్సవం జరిగింది, ఇప్పుడు 12 ఏళ్ళు కంప్లీట్ అయింది. అయినా మనం విడిపోయింది నిధులు నియామకాలు అని చెప్పుకొని మనం ప్రాంతీయంగా వేరుపడ్డా కూడా ఇప్పటికీ తెలంగాణ సపరేట్ అయిన తర్వాత కూడా ఈ 12 ఏళ్లలో ఇంకా అవే కొట్లాటలు నడుస్తున్నాయి. దేనికి కారణాలు ఏంటి? ముందుగా మీతో పాటు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు వస్తూనే ఒక పెద్ద ఇష్యూని పట్టుకొని వచ్చినటువంటి పరిస్థితుల్లో మనం చూసినాము. దానివల్ల తెలంగాణలో ఎటువంటి అలజడి వచ్చింది, దానివల్ల మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా సెట్ బ్యాక్ అయినరు అనేది కూడా మనం చూసినాము. సరే, ఆయన ఏ రకంగా వచ్చిండ్రు ఏంటి అన్నది పక్కన పెడితే, ఆయన వచ్చిన తర్వాత 4-5 విషయాల మీద మాట్లాడిండ్రు. ఒకటి, ప్రొఫెసర్ నాగేశ్వర్ తను ఏ అథెంటిసిటీతో మాట్లాడిండ్రు అని చెప్పిండ్రు కదా. ఒక నిమిషానికి ఓకే అనుకుందాం. అదే పవన్ కళ్యాణ్ ఏం చెప్తా ఉంటారు, 2006లో రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో, అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఇదే హైదరాబాద్లో అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకుంటూ హాస్పిటల్లో ఉంటే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి 2 ఏళ్ల తర్వాత మీరు అధికారంలోకి రాబోతా ఉన్నారు, రాజకీయాల్లోకి రాబోతా ఉన్నారు, మిమ్మల్ని పొలిటికల్ గా రాజశేఖర రెడ్డి గారు టార్గెట్ చేయబోతా ఉన్నారు, మీ మీద కేసులు పెట్టబోతా ఉన్నారు అని ఒక పోలీస్ అధికారి వచ్చి నాకు చెప్పిండు అని ఇదే మీటింగ్ లో చెప్పిండ్రు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పింది తప్పని ఒక నిమిషానికి అనుకుంటే, ఎందుకు అంటే అథెంటిసిటీ లేదు. అమిత్ షా గారు నేను మాట్లాడుకుంటా ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ వచ్చి విన్నరా అని అడిగిండ్రు. మీరు ఆయన విన్నరా లేదా అన్నది పక్కన పెడదాం, వినలేదనే అనుకుందాం ఒక నిమిషానికి. మీరు చెప్పిండ్రు కదా పోలీస్ ఆఫీసర్ వచ్చి నాకు చెప్పిండ్రు అని, దానికి ఏం అథెంటిసిటీ ఉంది ఈరోజు? దానికే కాక నిన్న రాజశేఖర రెడ్డి స్నేహితుడు కేవీపీ అడుగుతారు కదా, ఖచ్చితంగా అడిగారు. మీకు నోటికి వచ్చింది మాట్లాడి ఏదో రెచ్చగొట్టే విధంగానో, ఇక్కడ ఉన్న వాళ్ళ అస్తిత్వాన్ని కానీ ఆత్మగౌరవాన్ని కానీ దెబ్బతీసే విధంగానో మీరు మాట్లాడుతూ ఉంటే అందరూ చూస్తూ కూర్చునే పరిస్థితి ఉండదు కదా. నాగేశ్వర్ గారు మీ మీద రాజకీయ ఆరోపణ చేస్తే అది తప్పు, దాని మీద కేసులు పెడతారు, డిబేట్లు నడిపిన వాళ్ళ మీద కేసులు పెడతారు, ప్రశ్న అడిగిన వాళ్ళ మీద కేసులు పెడతారు, సమాధానం చెప్పిన వాళ్ళ మీద కేసులు పెడతారు. ఓకే, అదే కేసులు పెడుతున్నటువంటి మీరు పోలీసులను కూడా పంపే ప్రయత్నాలు చేస్తారు నాగేశ్వర్ గారి ఇంటి మీదకి. నాగేశ్వర్ గారికి సంబంధించి మీ ఫాలోవర్లు ఎవరైతే ఉన్నారో ఒక ఉన్మాదుల్లాగా కుటుంబ సభ్యులను కూడా చెప్పుకోలేని విధంగా దూషించే పరిస్థితికి మీరు వస్తారు. కానీ గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఇంత స్ట్రేట్ అలిగేషన్ మీరు ఏ రకంగా చేసిండ్రు, మీరు చేసిన దానికి ఈ రోజు ఉన్నటువంటి అథెంటిసిటీ ఏంటి, దాని మీద సమాధానం చెప్పగలుగుతారా? మీ మీద ఎవరు కేసు పెట్టాలి మరి ఈరోజు? మీ మీదకి ఎవరు వచ్చి కొట్లాడాలి మరి ఈరోజు? ఒక చెయ్యి, ఒక వేలు నన్ను చూపిస్తే మిగిలిన 4 మిమ్మల్ని చూపిస్తాయి అన్నది గుర్తుపెట్టుకోవాలి కదా మీరు. ఒక మాట మాట్లాడే ముందు రేపు పొద్దున మనకి రిటర్న్ వస్తుంది అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది కదా. ఊరికనే మీరు వచ్చి పక్క రాష్ట్రంలోకి వచ్చి 12 సంవత్సరాల నుండి ఎప్పుడూ ఆవిర్భావ దినోత్సవం చెయ్యని మీరు ఇవాళనే గుర్తొచ్చిందా మీకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం? తెలంగాణ మొత్తం ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉంటే నవనిర్మాణ సభ, ఎవరు నవనిర్మాణం చేస్తూ ఉంటారు? అమరావతి నిర్మాణం చేయమని మీకు అక్కడ బాధ్యత అప్పచెప్పిండ్రు కదా. అమరావతి నిర్మాణాన్ని పక్కన పెట్టి, ఉప ముఖ్యమంత్రి పదవిని పక్కన పెట్టి తెలంగాణకు వచ్చి ఏం నవ నిర్మాణం చేస్తారు మీరు? ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీ అయ్య జాగీరా, ఏం భాష అది? ఉప ముఖ్యమంత్రి మీరు, అదే భాషలో తెలంగాణ ఏ రకంగా సమాధానం చెప్పింది కూడా చూసిండ్రు కదా మీరు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా ఎక్కువ అవుతుంది ఇక్కడ అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రాంతీయవాదం అని చెప్పి 24 గంటలు కూడా గడవక ముందే అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పోయి, అదే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కి పోయి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి దండ ఏ రకంగా వేసిండ్రు అంటే, ఆనాడు పొట్టి శ్రీరాములు కొట్లాడింది దేనికోసం? ఇవన్నీ ఆలోచన లేకుండా 80,000 పుస్తకాలు చదివినా అని చెప్తూ ఎవరి మీదనో బట్టగాల్చి మీదేద్దాము అనుకుంటే, మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకు సమాధానం చెప్పండి. వాళ్ళ ఆశలు ఏమైతే ఉన్నాయో, వాళ్లకు ఏ హామీలైతే ఇచ్చిండ్రో వాటిని అమలు చేసే విధంగా మీరు పనిచేయండి. అవన్నీ పక్కన పెట్టి పక్క రాష్ట్రానికి వచ్చి బట్టగాల్చి మీదేసిపోతా అంటే
మీ అస్తిత్వాన్ని దెబ్బతీస్తా అంటే, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తా అంటే చూస్తూ కూర్చోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు పవన్ కళ్యాణ్ గారు. So, ఇన్ని చెప్తూ మీరు అడిగినారు కదా ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అని. నేను కొట్లాడతా, పోరాడతా అని చెప్తా ఉన్నారు కదా, మేము వెల్కమ్ చేస్తున్నాం. రండి కొట్లాడదాం. ఈ రోజు వరకు 12 ఏళ్లు గడుస్తున్నా కూడా రాష్ట్ర విభజన జరిగి స్పష్టమైన నీటి విభజన ఈ రోజుకు జరగలేదు కదా. కృష్ణా నీళ్ల కోసం, మరోవైపు గోదావరి నీళ్ల కోసం ఈ రోజు వరకు కొట్లాడుతూనే ఉన్నాం కదా. ఆంధ్రాకు, తెలంగాణకు నీటి పంపకాలు చేయాలని అడుగుతూనే ఉన్నాం కదా. ఈ రోజుకు శ్రీశైలం నుండి కానీ, నాగార్జున సాగర్ నుండి కానీ నీళ్లు మొత్తం ఏపీ తరలించకపోతా ఉందని మా సైడ్ నుంచి మేము ఒక వాదన ముందు పెట్టినాం కదా. దాని లెక్కలు మొత్తం మీ ముందు పెట్టినాం కదా. పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి కదా, కేంద్ర జల సంఘం దగ్గర ఉన్నాయి కదా. రా కొట్లాడదాం. ఇప్పుడు చెప్పిండ్రు కదా కొట్లాడతా అని. తెలంగాణలో గల్లీ గల్లీ తిరుగుతా అన్నారు కదా, రండి తిరుగుదాం. 11 రోజులు అన్నం మానేసినటువంటి మీరు, తెలంగాణ విభజన జరిగితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే, అదే 11 రోజులు మా దగ్గర 1200 మంది ఎవరైతే ఆత్మబలిదానాలు చేసుకున్నారో వాటిని చూడలేక అన్నం బంద్ చేసి ఉంటే అక్కున పెట్టుకునేటోళ్ళం మిమ్మల్ని. వాళ్ళ గొప్పగా చూసేవాళ్ళం మరింతగా. ఇప్పుడు తను కూడా అదేగా అంటున్నాడు, తెలంగాణ వచ్చినందుకు కాదు విభజించిన తీరికే నేను అన్నం లేదని చెప్తున్నారు. విభజించిన తీరంటే పార్లమెంట్ లో తలుపులు మూసి చేసిండ్రు అని అంటారు. కొంచెం చదువుకుంటే తెలుస్తా ఉంటది. పార్లమెంట్ లో ఏ బిల్లు పాస్ అయ్యే ముందైనా తలుపులు మూసే చేస్తారు. ఆనాడు అట్లనే చేసిండ్రు, ఇప్పుడు అట్లనే చేస్తారు. రేపు భవిష్యత్తులో మీలాంటోళ్ళో, నాలాంటోళ్ళో, ఇంకెవరో అదే పార్లమెంట్ నడుపుతా ఉంటే కూడా అదే రకంగా చేస్తారు. తలుపులు మూసే చేస్తారు. తెలుసుకోండి ఇట్లాంటివి. ఎంతసేపు కాంట్రాక్టర్లను ఇంకొకరిను తీసుకొచ్చి ఉన్న పార్లమెంట్ పదవులు కట్టబెడతా ఉంటే మీకు ఎన్నటికీ తెలిసే పరిస్థితి ఉండదు. బబ్రజమానం భజగోవిందం అనేటట్టుగా ఉన్న ఇష్యూని సైడ్ లైన్ చేసే విధంగా మాట్లాడుతూ ఉంటే ఎన్నటికీ తెలిసే పరిస్థితి ఉండదు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేది మీరు, దూషించేది తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ నాయకులను, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణలో అలజడి సృష్టించే విధంగా మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ అంతసేపు స్పీచ్ ఇచ్చిన దానిలో కూడా రేవంత్ రెడ్డి అంటే గౌరవం ఉంది, గతంలో బీఆర్ఎస్ నాయకులను కానీ కేసీఆర్ని కానీ నేను ఎప్పుడు ఎవరిని ఏమనలేదు, నాకు వాళ్ళందరంటే గౌరవమే ఉంది అని చెప్తాడు. ప్రాంతంతో ప్రేమ ఉందని అంటాడు. అలాంటప్పుడు ఆయన ఎందుకు వ్యతిరేకిస్తారు? నేను పోటీ చేస్తా అంటే ఎందుకు వద్దని అంటారు. మళ్ళీ నాకు అధికారం అక్కర్లేదు తెలంగాణలో, నేను అధికారం, నాకు ఆంధ్రాలోనే అధికారం ఇవ్వలేదు, తెలంగాణలో ఎవరిస్తారంటూ మళ్ళీ ఆయన అనుకుంటాడు. సో ఇలాగా ఆయన మరి ఏ ఉద్దేశంతో తెలంగాణకు వచ్చాడు? ఇంకోటి, పవన్ కళ్యాణ్ ఎంట్రీ మీద కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, కొంత ప్రాంతీయవాదంగా జర్నలిస్టులు కొంతమంది కామెంట్ చేశారు. కానీ బీజేపీ నుంచి ఎవరు ఒక లీడర్ కూడా, అంటే తెలంగాణ ప్రాంతమేగా, బీజేపీకి కూడా ఆ హక్కు ఉండాలి కదా, కానీ ఎవరు మాట్లాడలేదు. దీని వెనకాల బీజేపీ ఉందని చెప్పి అనుకోవాలా? ఖచ్చితంగా రేపు పొద్దున జిహెచ్ఎంసీకి సంబంధించి ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఈ రోజు గతంలో 150 ఉన్నటువంటి డివిజన్లు 300 అయినాయి. ఈ రోజు జిహెచ్ఎంసీ ప్రాంతంలోనే 3 కార్పొరేషన్లు అయినాయి. ఏదో ఒకటి చేసి అలజడి సృష్టించి ఏదో ఒక రకంగా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి అంటగాగుతా ఉండాలి, చలిమంటలు కాచుకుంటా ఉండాలి. దానికి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వత్తాసు పలుకుతా ఉంటది. పవన్ కళ్యాణ్ దొడ్డిదారిలో తీసుకురావాలి, ఆయనకైనా ఇక్కడ పోరాటం చేస్తున్నట్టుగా స్క్రిప్ట్ రాసివ్వాలి. ఆ స్క్రిప్ట్ను అమలు చేసే విధానంలో భాగంగా నిన్న ఆయన అన్నటువంటి తెలంగాణ మీ అయ్య జాగీరా అన్నదానికి పసి పిల్లగాని నుండి పండు ముసలి దాకా కొట్లాడిండ్రు కదా. ఇది తప్పు పవన్ కళ్యాణ్ గారు, మమ్మల్ని తక్కువ చేసేలాగా మాట్లాడుతున్నారని చెప్పిండ్రు కదా. ఇంతమంది కొట్లాడుతూ ఉంటే 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ 8 మంది ఎమ్మెల్యేలు కానీ ఒక్కరన్నా నోరు తెరిసిండ్రా? తెరవరు. ఎందుకు? రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చలిమంటలు కాచుకోవడానికి ఇదొక పన్నాగం కాబట్టి, పవన్ కళ్యాణ్ ను ముందు పెట్టి గేమ్ ఆడాలి కాబట్టి, మళ్ళీ చంద్రబాబుని ఇక్కడికి తీసుకొచ్చి గేమ్ ఆడాలి కాబట్టి. తెలంగాణలో 100 సమస్యలు ఉన్నాయి. తెలంగాణకు, ఆంధ్రాకు మధ్యలో మరొక 100 సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం ఈరోజు కేంద్రంలో మీరే ఉన్నారు కదా, మీ ప్రభుత్వమే నడుస్తూ ఉంది కదా. ఏనాడన్నా ఆలోచన చేసిండ్రా మీరు? చెయ్యరు. కానీ బట్టగాల్చి మీరేయాలంతే. పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ, ఆంధ్ర అన్న సమస్యలు సృష్టించే విధంగా ఆలోచన చేయాలి. ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే, ఇదే హైదరాబాద్ నగరంలో అనేక మంది ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన సెటిలర్లు ఉన్నారు. ఈ రోజు ఉండలేరు కదా వాళ్ళు. తెలంగాణ వచ్చిన 2014 జూన్ 2 నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి 12 ఏళ్ల పాటు ఉంటా ఉన్నారు. ఏ ఒక్కరికైనా ఏమన్నా ప్రాంతీయత్వంతో ఇబ్బంది జరిగిన పరిస్థితులు చూసిండ్రా మీరు? ఎవరినన్నా ఏమన్నా విద్వేషపూరితంగా రెచ్చగొట్టిన పరిస్థితులు చూసిండ్రా మీరు? అందరూ కలిసిమెలిసి ఉంటున్నటువంటి పరిస్థితులు. ఇంకొక అడుగు ముందుకేసి ఆలోచన చేద్దాం మనము. ఇదే భారతదేశానికి సంబంధించి అన్ని రాష్ట్రాల నుండి, అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చి ఈ హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటా ఉన్నారు కదా. వాళ్ళెవ్వరికీ రాని ఇబ్బంది
ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి కూడా ఇక్కడ వాళ్ళ ఉద్యోగాల కోసమో వ్యాపారాల కోసమో ఉంటున్న వాళ్ళకు కూడా రానటువంటి ఇబ్బంది మీరు క్రియేట్ చేస్తేనే ఎందుకు వస్తా ఉంది ఈరోజు? దాని ద్వారా రేపు పొద్దున ఏం చేయాలనుకుంటా ఉన్నారు? లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించాలి, ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టాలి, మళ్ళొక్కసారి తెలంగాణను ఇబ్బంది పెట్టాలి. ఇది మాత్రమే వీళ్ళ ఎజెండా. దీనికి కొద్దిగా వెనక్కిపోయి చూస్తే గతంలో ఇదే నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడతారు? తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిర్రు అని మాట్లాడతారు. రాష్ట్ర విభజన జరిగింది, తెలంగాణ చిన్నమ్మగా ఈరోజు గౌరవనీయులు దివంగతులు సుష్మా స్వరాజ్ గారిని ఈ రోజుకు కీర్తిస్తూ ఉంటాం మేము. కానీ అదే పార్టీ నుండి ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తెలంగాణను తక్కువ చేసేలాగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకో అడుగు ముందుకేసి వాళ్ళ పార్టీ కర్ణాటకకు సంబంధించిన ఎంపీ తేజస్వి సూర్య ఏం మాట్లాడతారు? ఇది మన ఇండియా పాకిస్తాన్ విభజన లాగా ఉంటది అని పాకిస్తాన్తో పోల్చి మాట్లాడుతూ ఉంటారు. ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మరొక తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడుతూ ఉంటారు, ఎంపీ ఏం మాట్లాడుతూ ఉంటారు? శ్రీకృష్ణదేవరాయలు అనే ఆయన ఈ రకమైన విభజన చేస్తారా? ఇట్లనైనా చేసేది? ఇది మరో పాకిస్తాన్ లాగా ఖలిస్తాన్ లాగా ఉంది అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు వస్తా ఉన్నాయి 12 ఏళ్ల తర్వాత ఇవన్నీ? ఇంకా ఎవరిని రెచ్చగొట్టడానికి వస్తా ఉన్నాయి? ఎవరిని ఇబ్బంది పెట్టడానికి వస్తా ఉన్నాయి? మీరు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నా నేను. మీరు వచ్చి ఇక్కడ చిచ్చు పెట్టవచ్చు, మీరు వచ్చి ఇక్కడ అన్ని రకాలుగా భూములు కొనుక్కోవచ్చు, జాగాలు కొనుక్కోవచ్చు, 100 కోట్లు 1000 కోట్ల వ్యాపారాలు చేసుకోవచ్చు. మీరు ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రేపు పొద్దున్న ఇక్కడ అస్తిత్వంతో ఉన్నటువంటి పార్టీలను, ముఖ్యంగా బీఆర్ఎస్ లాంటి పార్టీని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తక్కువ సీట్లకు కన్ఫైన్ చేయాలి, విద్వేషాలు రెచ్చగొట్టి సెటిలర్ల ఓట్లను డైవర్ట్ చేయాలి అనేది వీళ్ళ ఆలోచన. కానీ గతంలో జరిగినటువంటి అనేక ఎన్నికల్లో మనం చూస్తున్నాము. నిన్నగాక మొన్న 2023 డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే జిహెచ్ఎంసీ ప్రాంతంలో 24 నియోజకవర్గాలు ఉంటే దాదాపుగా అన్ని స్థానాల్లో ఎంఐఎం మినహా కేవలం బీఆర్ఎస్ పార్టీనే గెలిపించిన పరిస్థితి. ఎందుకు గెలిపించిందో? మరీ ముఖ్యంగా సెటిలర్లు ఎక్కువ ఉండేటటువంటి ఆంధ్ర ప్రాంత సెటిలర్లు ఎక్కువ ఉండేటటువంటి కుత్బుల్లాపూర్ కానీ, షేర్లింగంపల్లి కానీ, పక్కన జూబ్లీ హిల్స్ కానీ, ఈ అన్ని ప్రాంతాల్లో మమ్మల్ని ఎందుకు గెలిపించిండ్రో? మేము సెటిలర్లను కూడా మా సొంత బిడ్డల్లాగా చూసుకున్నాం కాబట్టి, మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడు ఆ డిఫరెన్షియేషన్ చూపించలేదు కాబట్టి వాళ్ళందరూ మా వెంబడి నిలబడ్డారు. దానికి కొద్దిగా వెనక్కి పోతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అప్పుడు కూడా మా వైపే నిలబడ్డారు కదా వీళ్ళంతా. దానికి మరింత వెనక్కి పోతే అంటే తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత మొదటిసారి వచ్చినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 సీట్లకు 99 సీట్లు మాకు మాత్రమే ఇచ్చిండ్రు కదా. ఏ భరోసాతో ఇచ్చిండ్రు? ఇదే సెటిలర్లు కదా మాకు ఓట్లేసింది. వాళ్ళను, మిగతా రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళని కానీ వీళ్ళ ఎవరిని కూడా ఇబ్బంది రాకుండా కాపాడుకున్నాం కాబట్టి వాళ్ళంతా మా వెంట నిలబడ్డారు. భవిష్యత్తులో కూడా మేము ఇదే బీఆర్ఎస్ పార్టీ వెంట నిలబడతాము అని కరాఖండిగా చెప్తా ఉన్నారు. ఇవన్నీ చూసి భయపడతా ఉన్నారు కాబట్టి రేపు పొద్దున మళ్ళీ మత విద్వేషాలు కానీ, కుల విద్వేషాలు కానీ, ప్రాంతీయ విద్వేషాలను మరీ ముఖ్యంగా రెచ్చగొడుతూ ఓట్లను డైవర్ట్ చేసుకోవాలనేది మాత్రమే వీళ్ళ ఆలోచన. మీరు ఎన్ని చేసినా కూడా, ఎన్ని రోజులైనా కూడా వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ వెంటనే ఉంటారు. మా పార్టీ గతంలో ఏ రకంగా అయితే వాళ్ళని అన్ని రకాలుగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాపాడుకుంటామో, భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా రాకుండా కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటది. ఓకే, ఇంకో పాయింట్, ఇప్పుడు విభజన ద్వారా ప్రజల మధ్య అయితే ఇప్పుడు ఇబ్బంది లేదు. 2 రాష్ట్రాల ప్రజలు ఆనాడు లేదు, ఈనాడు లేదు, రేపు పొద్దున కూడా ఉండదు. ఇప్పుడు విభజన అడ్డం పెట్టుకుని నాయకులు మాట్లాడే మాటలు చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నష్టం జరిగిందా, తెలంగాణకి ఎక్కువ నష్టం జరిగిందా విభజించడం వల్ల? ఒకసారి అది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసుకుంటే బాగుంటది. తనతో పాటు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు ఆలోచన చేసుకుంటే బాగుంటది. వీళ్ళు ఎంతసేపు ఏం చెప్తా ఉంటారంటే, నిన్నగాక మొన్న కూడా నారా లోకేష్ మాట్లాడుతూ ఉంటారు. రేపు పొద్దున అక్కడ చీఫ్ మినిస్టర్ స్థాయిలో తనను చూడాలనుకుంటున్నట్టుగా అన్ని వార్తలు వస్తా ఉన్నాయి కదా. భవిష్యత్ ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నారు కదా. అదే నారా లోకేష్ గారు ఏం మాట్లాడుతూ ఉంటారంటే, 12 సంవత్సరాల తర్వాత కూడా ఈ విభజనతో మమ్మల్ని కట్టుబట్టలతో తరిమేసిండ్రు. లోకేష్ గారు ఒక్కసారి గుండె మీద చెయ్యి పెట్టుకొని ఆలోచన చేయండి. వారంలో 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఇదే హైదరాబాద్ నగరంలో కదా మీరు ఉండేది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి 2014 నుండి 2019 వరకు మీ నాన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు అమరావతిలో కట్టుకున్నారా మీరు ఇల్లు? హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో కట్టుకున్నారా? బ్రహ్మాండమైన 100 కోట్ల రూపాయలు పెట్టి జూబ్లీ హిల్స్ లో కట్టుకున్నారు కదా.
కట్టుబట్టలతో తరిమేస్తే ఇక్కడ ఏ రకంగా ఉంటున్నారు మరి మీరు? అంటే ఎవరిని మీరు సైడ్ లైన్ చేయాలన్న ఆలోచనలు చేస్తా ఉన్నారు, ఎవరిని రెచ్చగొట్టాలన్న ఆలోచనలు చేస్తా ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి జరగని మహానాడులో జరగనటువంటి ఇబ్బందులు ఈ రోజే తెలంగాణ ప్రాంత నాయకుల్ని పెట్టి తెలంగాణ పదం డిక్షనరీలో లేదు అనే మాటలు అనిపిస్తూ దానికి ముసిముసి నవ్వులతో చంద్రబాబు గారు కేరింతలు కొట్టే విధంగా లోకేష్ బాబు గారు. తర్వాత చంద్రబాబు మళ్ళీ అలా అంటం కూడా తప్పే అని చెప్పి కామెంట్ చేశారు. ఆ రోజు డయాస్ మీద ఉన్నారు కదా మీరు, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు? తెలంగాణ సమాజం మొత్తం వ్యతిరేకించిన తర్వాత కమెంట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ వ్యాఖ్యలు జరుగుతున్నప్పుడే చేస్తున్నప్పుడే అదే డయాస్ మీద ఉండి ఎందుకు ఖండించలేకపోయిండ్రు? మీ పార్టీ నాయకుడే కదా, ఎందుకు బుద్ధి చెప్పలేకపోయినరు? అక్కడనే కేవలం ఇంటెన్షనల్ గా ఇవన్నీ చేస్తూ రేపు పొద్దున వచ్చేటటువంటి ఎన్నికల్లో ఇదే రకంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ ముందుకు పోవాలన్నది మాత్రమే వీళ్ళ ఆలోచన. ఇంకొక పాయింట్, ప్రాంతీయవాదిగా తెలంగాణవాదిగా లేదా బీఆర్ఎస్ పార్టీ పరంగా చూసుకున్నా ఇప్పుడు మహానాడులోనే నారా లోకేష్ అన్నాడు, రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని విస్తరింపజేసుకుంటాం, మాకు అక్కడ ఓట్ బ్యాంక్ ఉందని. తర్వాత పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా హైదరాబాద్లోనే చెప్పేశారు, నేను జనసేన ఇక్కడ పోటీ చేయబోతున్నాను. అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ పోటీ చేయడంలో తప్పేమంటే బీఆర్ఎస్ కూడా ఆంధ్రాలో పోటీ చేయడానికి రెడీగా వచ్చింది, మహారాష్ట్ర వెళ్ళింది, సో మేము వస్తే మీకేంటి ప్రాబ్లం అంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు వస్తే పోటీ చేయడానికి రాజకీయంగా పోటీ పట్టడానికి మీరు ఓకేనా? 100% మేమే వెల్కమ్ చేస్తున్నాము. మీరు మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా ఇక్కడ పోటీ చేసే హక్కు ఉంది వాళ్ళకి. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ దగ్గర దాదాపుగా 7,500 రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఆ 7,500 పార్టీలు కూడా వచ్చి తెలంగాణలో హైదరాబాద్ లో పోటీ చేయొచ్చు, దాన్ని వెల్కమ్ చేస్తాం. కానీ పోటీ చేసే ముసుగులో ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడము, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను వాళ్ళ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే మాత్రం 100% ఇదే పాయింట్ అటు సైడ్ నుంచి కూడా వస్తుంది. తగ్గించే పరిస్థితే ఉండదు. విద్వేషాలు రెచ్చగొడుతుంది తెలంగాణ నాయకులని. ఇదే తెలంగాణలో 12 ఏళ్లలో ఎక్కడన్నా మీరు ఆ విద్వేషాలు చూసిండ్రా? నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్లకు ఏ రకంగానైనా ఇబ్బందులు క్రియేట్ అయినాయా? కాలేవు. కానీ కేవలం మీరు వస్తున్నప్పుడు మాత్రమే, మీ సెంట్రిక్ గా మాత్రమే ఎందుకు క్రియేట్ అవుతా ఉన్నాయి? ఈ రోజు మేము వచ్చి హైదరాబాద్ లో పోటీ చేస్తాము అని పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, తెలంగాణలో పోటీ చేస్తాము అని చెప్తా ఉన్నారు. కొద్దిగా వెనక్కి పోయి చూస్తే 4-5 నెలలు అయింది కదా మున్సిపాలిటీ ఎలక్షన్లు అయ్యి, 332 స్థానాలకు ఇదే జనసేన పార్టీ గాజు గుర్తుతో పోటీ చేసింది, గ్లాస్ గుర్తుతో, గాజు గ్లాస్ తో. దానికి మరింత వెనక్కి పోయి చూస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి బీఫామ్ తో పోటీ చేసిండ్రు వాళ్ళ గాజు గ్లాస్ గుర్తు మీద. ఎన్ని వచ్చినాయండి ఓట్లు? మొత్తం తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 2,34,00,000 మంది ఓటర్లు ఓట్లేస్తే, జాగ్రత్తగా వినండి, 2,34,00,000 మంది ఓటర్లు తెలంగాణ ప్రాంతంలో ఓటేస్తే ఇదే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ఎన్ని తెలుసా? 59,000. నోటాకు వచ్చిన ఓట్లు ఎన్ని తెలుసా? 1,75,000 ఓట్లు కేవలం నోటాకు వచ్చినాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి పార్టీకి వచ్చినాయి 59,000 ఓట్లు. ఎందుకు అంటే ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా, ఇప్పటి నుండి పోటీ చేస్తా ఉంటాము, ఇక్కడ తిరుగుతాము, కష్టపడతాము అని. మీరు పని చేసుకోండి, తిరగండి, రాజకీయంగా ఇక్కడ యాక్టివిటీస్ చేయండి. దాంతో పాటు కేవలం ఓట్లు వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రావడం కాకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండి ఇక్కడ సమస్యల మీద కొట్లాడండి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. 2.5 సంవత్సరాల్లో అనేక విషయాలుగా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూ ఉంది కదా, కేసీఆర్ గారి నాయకత్వంలో కానీ, కేటీఆర్ గారి నాయకత్వంలో కానీ. అదే విధంగా మీరు కూడా వచ్చి ఇక్కడ కొట్లాడండి. లోకేష్ గారిని కూడా ఈ రోజు ఇన్వైట్ చేస్తా ఉన్నాం మేము, రండి ఇక్కడ కొట్లాడండి, స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తూనే ఇక్కడ నీటి పంపకాల మీద, కృష్ణా నది విభజన మీద, కృష్ణా నీళ్లలో రావాల్సిన, తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా మీద రండి కొట్లాడదాం. ఏ 1,200 మంది అయితే తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాలు సాధించాలి అనే క్రమంలో, తెలంగాణని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విభజించాలన్న క్రమంలో పోరాటం చేస్తూ అమరులైనరో, అదే 1,200 మంది సాక్షిగా ఏదైతే మేము అమరవీరుల స్తూపం కట్టినామో అదే స్తూపం దగ్గర ఈ రోజు నిరాహార దీక్ష కూర్చుందాం రండి. తెలంగాణకు స్పష్టమైన నీటి విభజన కావాలి. కృష్ణా నదిలో, కృష్ణా నీళ్లలో 69% నీళ్లు ఎందుకు ఇవ్వరు తెలంగాణకు అని, ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఎందుకు దోచుకుపోతా ఉంటది అని ఇదే నారా లోకేష్ గారు ప్రశ్నిస్తా ఉంటే చూడాలని చాలా సంతోషంగా ఎదురు చూస్తా ఉన్నాం మేము. ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తా ఉంటే చూడాలని చాలా సంతోషంగా ఎదురు చూస్తా ఉన్నాము. మా ప్రజల హక్కుల కోసం
నిజంగా మీరు కొట్లాట చేస్తా ఉంటే చూడాలని తెలంగాణ సమాజం అంతా ఎదురు చూస్తా ఉంది ఈరోజు. అవి చేయరు మీరు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి ఇక్కడ విద్వేషాలు రెచ్చగొడుతూ మీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని మాత్రమే చూస్తారు. ఆ రకంగా చూస్తారు కాబట్టే యావత్ తెలంగాణ సమాజం అంతా నిన్నటి స్టేట్మెంట్ మీద ఒంటి కాలు మీద లేచి నిలబడ్డటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అటువంటివి మాని రండి, మేము వెల్కమ్ చేస్తాము. ఎటువంటి వైషమ్యాలు అవసరం లేదు, ప్రాంతీయ విద్వేషాలు అవసరం లేదు. ఇక్కడ ఉన్న సమస్యల మీద కొట్లాడుతూ ఎవరన్నా పోటీ చేయవచ్చు. ఇక్కడ ఇప్పుడు కొత్త పొలిటికల్ స్ట్రాటజీ ఒకటి వచ్చింది, మనం గెలవటం కాదు పక్కన ఓడించాలి. సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్తోనే టీడీపీ ఆల్రెడీ బీజేపీ కూటమి గట్టిని అక్కడ జనసేనతో కలిసి రేపు ఎలక్షన్లో కూడా ఇలాగే ముగ్గురు కూటమితో ఇక్కడికి వస్తే నెక్స్ట్ బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి, లేదా కాంగ్రెస్కి ఉండే నెగిటివ్ ఓట్ బీఆర్ఎస్కి రాకుండా ఈ మూడు పార్టీలు కూటమిగా పోటీ చేస్తే కొంచెం ఎఫెక్ట్ 100కు 100% వాళ్ళ ఆలోచనే అది. ఒకటి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దాన్ని చీల్చాలి, దాన్ని మూకుమ్మడిగా బీఆర్ఎస్ వైపు వెళ్లకుండా అడ్డుకోవాలి. అది మొదటి ఎజెండా. రెండో ఎజెండా, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా తెలంగాణ కోసం, తెలంగాణలో ఉన్నటువంటి వనరుల కోసం ఏ రకంగా అయితే కొట్లాడుతూ ఉందో దాన్ని సైడ్ లైన్ చేయడానికి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని చిన్నగా చేసి చూపించడానికి, భారతీయ జనతా పార్టీని పెద్ద ఎత్తున వీళ్ళు ఏదో చేయబోతా ఉన్నారు అని చూపించే క్రమంలోనే వీళ్ళ స్టేట్మెంట్లన్నీ కనబడతా ఉన్నాయి. ఎందుకు అంటే ఈ 12 ఏళ్లలో ఎప్పుడు మీరు తెలంగాణ విషయాల మీద మాట్లాడినటువంటి మీరు ఇంత సడన్ గా జిహెచ్ఎంసీ ఎన్నికలు 3-4 నెలల్లో 6 నెలల లోపు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు ఇటువంటి స్టేట్మెంట్లు వస్తా ఉన్నాయని ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజం అంతా కూడా చాలా స్పష్టంగా ఉంది ఈ విషయంలో. నిజంగానే వీళ్ళు ఏ ఉద్దేశాలతో వస్తా ఉన్నారో, ఎవరిని ముందు పెట్టి రాజకీయం చేయాలనుకుంటా ఉన్నారో, చేయడం ద్వారా ఏ తెలంగాణ సమాజాన్ని ఇబ్బంది పెడుతూ ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు కానీ, నిధులు కానీ, అధికారాన్ని కానీ దోచుకోవాలనే ప్రయత్నాలు చేస్తా ఉన్నారనేది చైతన్యవంతమైన యావత్ తెలంగాణ సమాజం చాలా స్పష్టంగా గమనిస్తా ఉంది. దాంట్లో భాగమే నిన్నగాక మొన్న వచ్చినటువంటి జనసేన పార్టీ రిజల్ట్. ఇవి కూడా పక్కన పెడుతూ మరొక విషయాన్ని గుర్తు చేస్తాం మీకు ఈరోజు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే బీజేపీతోని ఇదే జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్నారు కదా. ఆ పొత్తులో భాగంగానే 8 సీట్లు పోటీ చేసిండ్రు కదా. ఈ 8 కాకుండా నాకు బాగా గుర్తున్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని అనేక సమావేశాలు, అనేక బహిరంగ సభలు ఆయన పాల్గొన్నాడు, అటెండ్ అయ్యారు. ఆయన బీజేపీ రఘునందన్ రావు గారి దగ్గర మొదలు పెడితే, వరంగల్ కి సంబంధించి మొదలు పెడితే, సూర్యాపేటలో మొదలు పెడితే, ఇంకో చోట ఇట్లా అనేక సభల్లో పాల్గొంటే తను ఎక్కడెక్కడైతే పాల్గొన్నారో ప్రతి సభలో ఆ భారతీయ జనతా పార్టీ నాయకుడు 100కు 100% ఓడిపోయినటువంటి పరిస్థితి. అంటే తెలంగాణలో మీ పార్టీకే కాకుండా మీరు ఎవరితో అయితే అంటగాగలని ఆలోచన చేస్తా ఉన్నారో వాళ్ళకు కూడా రాజకీయంగా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. మరి భారతీయ జనతా పార్టీ ఈ రోజు దీన్ని అడ్రస్ చేసుకుంటుందో లేదో, దీని మీద ఆలోచన చేస్తుందో లేదో వాళ్ళు 4 గోళ్ల మధ్యలో కూర్చొని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్ అన్న. ఇది యాక్చువల్గా ఇది నెక్స్ట్ ఎలక్షన్ టార్గెట్ గానే ముందుగా ప్రీ ప్లాన్డ్గా జరుగుతున్న వార్ అనుకోవాలి. సో చూద్దాం నెక్స్ట్ ఎలక్షన్లో ఏం జరుగుతుందో. నిజంగా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కూటమి గట్టి పోటీ చేస్తారా, లేదా తెలంగాణలో సమస్యలను పరిష్కరిస్తారా, లేదా తెలంగాణలో రాజకీయం చేస్తారో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న.